వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. కాసేపట్లో ఆయన స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్ఆర్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ₹1 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఇది కేవలం డిమాండ్లకి మాటలకే పరిమితం కాదు, గతంలో చేసి చూపించింది కాబట్టే ఈరోజు మృతులకు ₹1 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతోంది వైఎస్ఆర్సీపీ. మృతుల కుటుంబాలకు 25 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకి ఎలాంటి సాయం అందలేదు. విశాఖలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కాసేపటి క్రితమే బయలుదేరారు. ఎప్పటికల్లా అక్కడికి రీచ్ అవుతారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఎవరైతే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్ర గాయాలై హాస్పిటల్లో ఉన్నారో వారిని పరామర్శించడానికి మరి కాసేపట్లో రానున్నారు. ఇప్పుడే ఆయన కొద్దిసేపటి క్రితము తాడేపల్లి నుండి బయలుదేరారు. అయితే ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారము మరొక వ్యక్తి ఎవరైతే తీవ్ర గాయాలయ్యే 90% గాయాలతో సెవెన్ హిల్స్ హాస్పిటల్లో పైడిరాజు అనే వ్యక్తి ఉన్నారో ఆయన మరణించినట్లు మనకు సమాచారం అందుతుంది. దీంతో మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి జరిగింది. మరొక 5 మంది చికిత్స తీసుకుంటున్నారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో మరొక 2 ఉన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో మరొక 3 ఉన్నారు. మొత్తం ఈ 5 మందిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా బాధితులకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా అండగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని కూడా చెప్పనున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, బాధితులకు ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి, అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుందో మొత్తం అన్ని విషయాలను కూడా అడిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. అవకాశం ఉంటే ఎవరైనా మాట్లాడే పరిస్థితులు ఉంటే ఆ పేషెంట్ల దగ్గరికి కూడా వెళ్ళి ప్రమాదం జరిగిన వివరాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగిన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. వైద్యులకు మెరుగైన ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ప్రభుత్వానికి చూపించారు. పూర్తి స్థాయిలో బాధితులు ఆదుకోవాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకుల్ని కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని, అలాగే ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారిని పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని కూడా చెప్పాలని చెప్పి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతల ఒక బృందంగా ఏర్పడి ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి ఓదార్చించారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి ఏ విధంగా ₹1 కోట్ల పరిహారం ఇచ్చారో అదే తరహాలో పరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కానీ లేదంటే కార్మిక సంఘాల నేతలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం ₹1 పరిహారం కూడా ఇవ్వలేదు. ₹25 లక్షల పరిహారం ప్రకటించినప్పటికీ కూడా అది స్టీల్ యాజమాన్యం నుంచి ఇస్తున్న పరిహారం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం కూడా అందలేదు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ బాధితులు పరామర్శించడానికి వచ్చారు. అలాగే నిన్న ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను చూసేందుకు వచ్చారు. ఆ సమయంలోనూ కూడా ₹1 పరిహారం ఇవ్వాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన సందర్భంలో ఏ విధంగా అయితే ₹1 పరిహారం ఇచ్చారు, అలాగే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి వాళ్ళు అడుగుతున్న సందర్భంలోనూ కూడా లోకేష్ కార్మిక సంఘాల నేతల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. జరుగుతున్న ప్రమాదంలో మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. దీని మీద కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే వచ్చి మిమ్మల్ని అడగాల అంటూ కూడా కార్మిక నాయకులు లోకేష్ మీద ఒకనొక సందర్భం తిరగబడినంత పని కూడా చేశారు. మీ చేతగాంతనం వల్ల 9 మంది కార్మికులు చనిపోయారంటూ కూడా ఆగ్రహాన్ని కార్మికులంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో చేసేదేమీ లేకుండా లోకేష్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే కొత్త కాలం నుండి కూడా కార్మికులంతా కూడా స్టీల్ యాజమాన్యము ఇక్కడ కార్మికుల భద్రత పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే మెయింటెనెన్స్ను కూడా పూర్తిగా వదిలేసింది. వీటన్నింటి మీద కూడా సరైన
నిర్ణయాలు తీసుకొని తమకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగును జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికులు గత 2 ఏళ్ళ నుంచి చెప్తున్నప్పటికీ కూడా అసలు యాజమాన్యంలో కానీ లేదంటే కూటమి ప్రభుత్వంలో కానీ ఎలాంటి చలనం కూడా కనిపించలేదు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత మాది, మమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ఒక హామీని కూడా కార్మికులకు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. అందులో ఉన్న ఒక్కొక్క విభాగాన్ని అమ్మేస్తున్నారు. అలాగే కార్మికులకు తీసుకోవాల్సిన భద్రత పట్ల కూడా పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. అలాగే పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలు పెట్టమని అడుగుతున్నప్పుడు కూడా కనీసం ఏమాత్రం కూడా వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. జరిగిన ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ ప్రమాదాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తాము. కార్మికులు చెప్పిన వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదంటూ కూడా కార్మికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, స్టీల్ యాజమాన్యం తీసుకున్న అసమర్థ వైఖరి వల్ల ఈరోజు స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగిందని చెప్పి అటు కార్మికులు కానీ లేదంటే చనిపోయిన వారి బంధువులు కానీ ఆరోపిస్తున్నారు. హరి. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.